దేహానుభవంతో జీవించే వారికి ఆత్మానుభవం వస్తుందా? ఆత్మానుభవం అవసరమని వాళ్ళకి అనిపిస్తుంది. కేవలం దేహానుభవంతోనే దేహం ద్వారా అన్ని ధర్మాలు సుఖమైన దుఃఖమైన మంచైన చెడ్డైన పాపమైన ఇదైనా తానే అనుభవిస్తున్నాడు. దేహం ద్వారానే ఇతనికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? బ్రహ్మానుభవం కలుగుతుందా? స్వయం అనుభవం కలుగుతుందా? దీనికి ఆధ్యాత్మికి, దీనికి ధార్మికానికి, దీనికి నైతిక విలువలకి, మానవతావాదానికి, అస్తిత్వానికి నాస్తిత్వానికి సంబంధం ఉండక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడైన అసామాన్యుడైన ఈ ధర్మాన్ని నిర్వర్తించవలసిందే అని చాలామంది అడుగుతున్నారు. మీరు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. దీనికి సామాన్యుడు అసామాన్యుడే పక్కన పెట్టండి. భాష వచ్చినాడు భాష రానివాడు పక్కన పెడతాం. మాట్లాడే లక్షణం అందరికీ ఉంది కదా. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్న మూలాలు మాత్రం వెతకూడదు. అనుభవంలో ఉన్నదానికి మూలములు వెతుకుట కానీ, దాని గురించి కృషి చేయటం కానీ, ఎంతో శ్రమ చేసి దాన్ని కనిపెట్టి ఇదే కరెక్ట్ అని తన అనుకూలంగా ఉన్న వాటిని మాత్రమే, అనుభవంలో తన ఇష్టాయిష్టాలు తన రాగద్వేషాలు ఉన్న తానుకి తన ఇష్ట ప్రకారంగా ప్రకృతి ఉండాలి, భగవంతుడు నా అనుకూలంగా ఉండాలి, మానవతావాదం అనుకుండాలి, నేను చెప్పిన ప్రకారం నడిస్తే అన్నీ కరెక్ట్ అన్న ధోరణిలోనే అన్ని మతాలు ఏర్పడ్డాయి. ఇది సహజం. నేను నాదే అనే భావన, ఇది నాదే, ఇది నా కుటుంబం, ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి, నాకు అవసరమైనప్పుడు మంచి రేటు వస్తే అమ్ముతా, లేకపోతే అలా ఉన్నా విడిచి వస్తా, మా పిల్లలు అనుభవిస్తాడు అని నేను నాది అనే భావంతోనే పొలాలు పుట్ట చెట్లు చేమలు జంతువులు ఆస్తిగా చేసి చివరికి స్త్రీని కూడా ఆస్తిగా చేశారు. నా భార్య నా ఇష్టం, నా కొడుకులు నా ఇష్టం, నా వంశం నా ఇష్టం అన్న ధోరణిలోనే ఆదరించే మానవుడు నేటి నుంచి రేపటికి కూడా ఈ యొక్క భావాలతోనే తన జీవితాన్ని సుఖదుఖమయంగా ఉన్నప్పటికీ కొనసాగించక తప్పదు, రాజీ పడవలసిందే. దీనికి కార్యకారణాలు వెతికినా వెతకపోయినా ప్రయోజనం లేదు. కారణం ఏంటి? కారణం వెతికారు, ఆ మూల కారణానికి మూలం ఏంటి అని వెతుకుతూనే సరిపోతుంది. ఆ జీవితంలో ప్రశ్న మూలాలని వెతకటంలోనే తనకి ఆయుష్ ముగిస్తుంది. అప్పుడు ఏం సుఖం? మనకేం కావాలి? దుఃఖం నివృత్తి, సుఖం ఎప్పుడు ఉండాలా? ఎవరైనా దుఃఖ నివృత్తి గురించి కానీ, బాధ నివృత్తి గురించి కానీ, సుఖదుఖాల అనుభవం లేని స్థితిని కానీ కోరుకుంటారు. ముందు సుఖదుఖాలు లేని అనుభూతులను వీడికి తెలియదు. దుఃఖంతో సుఖం, సుఖంతో దుఃఖం కలిసిమెలిసి రాత్రి పొగలు వల్లే వెలుగు నీళ్ళ వల్లే కలిసిపోయి ఉంటాయి. అవినాభావ సంబంధం. అంటే మనకి దేంతో సంబంధం? దేహానికి సుఖదుఖాలతో ఉంది. ఇక్కడ సుఖదుఖాలు అంటే ఏంటి? దుఃఖం అంటే అజ్ఞానం అనేది కూడా ఒక దుఃఖమే. ఈ విధంగా నేను ఉన్నాను, ఎలా ఉన్నాను? దేహంగా ఉన్నాను. చిన్నప్పుడు వయసుకి క్రమంగా ముసలాడు తాత ముత్తాత అనిపించుకుంటున్నాను. ఆ ముసలాడు వచ్చాడురా అని అనరు ఎవరు. మా తాతగారు వచ్చారు, మా ముత్తాత గారు బ్రతికున్నారు, మా నాయనమ్మ ఉంది, మా అమ్మగారు ఇలా ఉన్నారు అంటారు కుటుంబ పరంగా. అతను వచ్చాడు కదా, ఆ ముసలాడు ఆ మనుషులు చాలా పెద్దరా, 300 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారట, వాళ్ళు యోగులుట. ఇలాగా ప్రజల్లో ఒక అనుభూతుల్ని చరిత్ర ద్వారా ప్రస్తుతం కూడా అలా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ద్వారా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు చెప్పుకుంటుంటారు? అలా ఎక్కువ కాలం బతకడం కూడా విశేషమే. కానీ అంత మాత్రం చేత ప్రతివాడి యొక్క ఆయుష్ పుట్టుకతో ఒక సెకండ్లో అందరూ పుట్టరు. ఒక సెకండ్లో పుడుతుంటారు, అప్పుడే చనిపోతుంటారు, ఎదుగుతుంటారు. ఎదిగిన వాళ్ళు చిన్న వయసు పోవచ్చు, మధ్య వయసు పోవచ్చు, ముసలి తర్వాత పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అంటే చావు పుట్టుక ప్రతి క్షణము కేవలం మానవులకే కాకుండా సమస్త ప్రాణికోటికి, జీవకోటికి, పక్షులకు, జంతువులకి, జలచరాదులకి, అన్నిటికీ. అలాగే మన ఒక్కొస్తే పురుగులు ఉంటాయి కదా, రెక్క పురుగులకి, ఆ విధంగా తన యొక్క లోపల క్రిములకి, ఫంగస్కి, అన్నిటి కూడా సమస్త జీవగణానికి కూడా ప్రాణశక్తి ఉన్న బట్టి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ సత్సంతానాన్ని కంటూ, అంటే పక్షుల సంతానాన్ని కంటాయి. కారణం ఏంటి? ఈవిడ రాగానే చూడటంతో
కలుస్తుంది. గుడ్లు అది తెలుసుకుని ఆ గుడ్లని భద్రంగా గూడు కట్టుకుని కాపాడి వాటిని ప్రాణ త్యాగం చేసిన తన సంతానాన్ని రక్షించుకుంటుంది. ఒకటో రెండో ఏ పెద్ద ఊళ్ళో కన్నదాత కళ్ళు కనబడబోతే తెలియకుండా ఆహారం తింది. అలా సర్పం కూడా తన పిల్లని తినేస్తుంది, గుడ్లను తినేస్తుంది. కానీ చూస్తూ నరమాంస భక్షకులు కూడా వారి సంతానాన్ని తినరు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి మానవులతో పాటు అందరికీ నమ్మకం వాళ్ళకి దేహంతో ఉన్నప్పుడు సూక్ష్మ దేహంతో ఉన్నప్పుడు దేవతలకి అతి దేవతలకి రాక్షసు కావచ్చు భూతాలు కావచ్చు పిశాచాలు ఉన్నాయా లేదా పక్కన పెట్టాయి. ఇవన్నీ నమ్మకాల మీద ఆధారపడ్డాయి. అయితే నేను మానవుడు అనేది నమ్మకమా అనుభవమా? ప్రస్తుతం మనం మానవులం.